బైబుల్ స్లో చేయండి, నా వైపు మాత్రమే చూడండి. ఖచ్చితంగా 6:30 నిమిషం. ఆదాము హవ్వల్ని ఎవరు చేశారు? హవ్వకు పేరు పెట్టింది ఎవరు? ఆదాం పెట్టాడు, దేవుడు పెట్టాడు. ఆదాం పెట్టాడు. మీ అందరికి తెలుసు. నా ఇంట్లో నా మాంసం మాట్లాడినాడు, చక్కగా తెచ్చుకున్నాడు, ఉన్నాడు. దేవుడు వాళ్ళతో చెప్పాడు, ఈ తోట చెట్ల ఫలంలో దేవుని తినండి, కానీ మంచి చెడు వృక్ష ఫలాలు మాత్రం మీరు అమ్మా ఎవరు మాట్లాడద్దు, నేను ముందే చెప్పాను. దయచేసి ఆ ఫలాలు తినొద్దని దేవుడు చెప్పాడు. రైట్. వీళ్ళు ప్రతిరోజు దేవుడితో సహవాసం చేస్తారు. ఎవరితో? కొన్ని గట్టి చెప్పారు. దేవుడితో సహవాసం చేస్తున్నారు. సహవాసం చేస్తున్న వీరు ఆదం కొంచెం దూరాన్ని ఉన్నాడు. హవ్వమ్మ పెద్దగా ఉంది. అపవాది వచ్చాడు. అపవాది వచ్చి ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలం దేవుడు తినకూడదని చెప్పినా అని చెప్పినప్పుడు నిజమే అని వెంటనే రెస్పాండ్ అయ్యింది. రెస్పాండ్ అయ్యి అక్కడ దేవుడు, నేను ఒకసారి చదువుతారా? నేను చూడండి ఒకసారి 3వ అధ్యాయం ప్రారంభం. దేవుడు అని ఒక చేసిన సమస్త భూజంతువుల్లో సర్పంలో అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలంలో దేని ఫలమైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? దేవుడు చెప్పానా అని స్పష్టంగా అడిగింది అపవాది. అర్థమవుతుంది అన్నమాట. దేవుడు చెప్పానా అని స్పష్టంగా అడిగింది. అంటే ఇప్పుడు హవ్వమ్మకి ఏం ప్రేమ రావాలి? నాతో మాట్లాడుతుంది దేవుడు కాదు. అర్థమవుతుంది నాన్న? బాబు కూర్చోండి. నాతో మాట్లాడుతుంది దేవుడు కాదు అని స్పష్టమైన గ్రహింపు ఎవరికి రావాలి? హవ్వకు రావాలి. కానీ కొత్త స్వరం వినగానే అపవాది హవ్వమ్మ మాయలో పడి ఆ చెట్టు ఫలాలు తినింది కాక తన భర్తకు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ భర్త పరిస్థితి ఏంటి? భర్త భార్య హవ్వమ్మ ఆదమ పరిస్థితి ఏంటంటే ఒక బాధ్యత వాళ్ళకి ఏంటంటే, బాబు ఇవన్నీ తినండి కానీ ఇది మాత్రం తినొద్దు అనేది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. వీళ్ళేం చేయాలి? దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. అంతే కదా. దాన్ని మేము కొట్టకూడదు అనే బాధ్యత ఎవరి దగ్గర ఉండాలి? వీళ్ళ దగ్గర. హవ్వ ఆదాం దగ్గర ఉండాలి. ఒకవేళ తినింది అనుకో, బుద్ధి లేదా, నువ్వు ఎట్ట తిన్నావు, దేవుడు తిందని చెప్పాడు కదా, మళ్ళీ నాకు తెచ్చిస్తున్నావా అని అనవలసి నేను కూడా ఆమెతో సహకరించి ఈయన కూడా ఫలాలు అన్నాడు. మంచిది. దేవుడు వచ్చాడు సాయంకాలం వేళ. వచ్చి ఆదామా ఎక్కడ ఉన్నావు అన్నాడు. అయ్యా నేను దిగంబరి కనుక చోట చెట్లలో దాక్కున్నాను అన్నాడు. అంటే అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నేను తినవద్దన్న చెట్ల ఫలములు తిన్నావా అని అంటే ఈయనేమంటున్నాడు? ఈయన చెప్పాల్సిన మాట ఏంటంటే, వాస్తవంగా దేవుడా పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు అని చెప్పాల్సి నేనేం చేశాడంటే, దేవుడా నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని ఫలములు నాకు ఇగా నేను తిన్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఎవరి మీద చేశాడు ఆదాము? ఎవరి మీద చేశాడు? కొంచెం గట్టి చెప్పాలి. ఎవరి మీద? దేవుడి మీద వేశాడు. చేసుకునే ఏర్పాట్లన్నీ మనమే చేసుకుంటాం. పెళ్లి సంబంధాలు మనమే కుదుర్చుకుంటాం. అబ్బాయి అమ్మాయిని అంటున్నాడు అనుకో, దేవుడా ఎట్టాడోళ్ళు ఎందుకు ఇచ్చావయ్యా? అమ్మాయి అబ్బాయిని అంటుంది అనుకో, ఎట్టాడు వాళ్ళని ఎందుకు ఇచ్చావా నాకు తెలుసు. చేసుకునే ఏర్పాట్లు ఎవరు? మనమే. కానీ ఎవరు కనపడుతున్నారు మనకి? దేవుడు మీద వేస్తారు. చాలా మంది ప్రేమైనటువంటి పెట్టారు. ఈ సమయంలో నేను చెప్పమనుకున్న విషయం ఏంటంటే, మన స్వయంకృతాపరాధాలు చేస్తూ మనం చేస్తున్న పని ఏంది? దేవుడి మీద నిందేస్తున్నాం. చాలా మంది ఇలాగే ఉన్నారు. దేవుడు ఎందుకు ఇలా చేసావు, దేవుడు ఎందుకు ఇలా చేసావు. దేవుడు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ బాధ్యత ప్రకారం మనం నడుచుకోవాలి. ఏమండి? చంటి పిల్లోడు ఉన్నాడు ఇక్కడ, మనం అందరం ఇక్కడ చర్చిలో కూర్చున్నాం. కూర్చొని పిల్లోడు బయటికి వెళ్ళి పడ్డాడు. ఎడబడ్డాడు? ఆ నేల మీద పడ్డాడు. దానికి బాధ్యత ఎవరిది? చెప్పండి, ఎవరిది? తల్లిదే. తల్లి కనుసన్నల్లో పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిది. కానీ చాలా మంది ఏంటంటే చూసుకోవాల్సిన బాధ్యత నెరవేర్చకుండా దేవుడి మీద నిందేస్తున్నారు చాలా మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఈరోజు మనమందరం ప్రభువును స్తుతించడానికి చేరాం. కీర్తన విషయంలో కానీ లేదా తల్లిగారి విషయంలో కానీ
నేను చెప్పమనుకున్న విషయం మన బాధ్యత ప్రకారం మనం నిర్వర్తించాలి. బాధ్యత ప్రకారం నిర్వర్తిస్తే దేవుడు మేలు చేయడం ప్రారంభిస్తాడు. ఏంటయ్యా మన బాధ్యత అంటే, ఆదాము అవ్వ మీద నిందేసి శాపాలు తెచ్చుకున్నాడు, కానీ మన బాధ్యత ఏంటంటే మన బిడ్డల కొరకు, ఏమండి, అందరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రతి దినము ప్రార్థించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? గట్టి చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. ఇప్పుడు మీకు ఎక్సైజ్ చెప్తా. నెంబర్ 1 ఏం చేయాలంటే దేవుడి మీద ఏం చేయకూడదు? చేయలేదు చూపించండి. నెంబర్ 1 ఏం చేయకూడదు? పైపు చూపిస్తున్నాను కదా, పక్కన వెళ్ళు. దేవుడి మీద కొంచెం గట్టి చెప్పండి. మన బాధ్యత మరచి దేవుడి మీద నింద వేయకూడదు. రెండవది, ఇదిగో నీ వైపు చూపిస్తున్నా, మీరు నా వైపు చూస్తున్నారు. నువ్వు నేను ప్రార్థించాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంకొద్ది గట్టి చెప్పండి. ఏం చేయాలి? ప్రార్థించాలి. చూడండి, కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం, 56 చదువుతారా? 50 కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును కదా. కవిలి అనే మాట పుట్టినట్లు ఏం రాశాడు? చదవండి ఒకసారి. పుస్తకంలో రాయబడును కదా. ఇప్పుడు మీరందరూ బ్యాంక్ అకౌంట్ ఎంతమంది ఉన్నాయి? ఎవరు లేవా? ఉన్నాయి. బ్యాంక్ ఎందుకు వెళ్తారు? డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్తారు, డబ్బులు వేయడానికి వెళ్తారా? చేయడానికి వెళ్తారు, తెచ్చుకోవడానికి వెళ్తారు. ఈ మధ్య వెళ్తలేదు, ఎందుకంటే ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఆ పేలు, ఈ పేలు వచ్చినాయి కాబట్టి వెళ్తలేదు. సరే, మొత్తం మీద ఏదైనా కానీ బ్యాంక్కి వెళ్తారు. సో బ్యాంక్ ఎందుకు వెళ్తారంటే, కొంత మొత్తాన్ని నువ్వు వాడు దాచిపెట్టావు, 10,000 లేదా 1,00,000 దాచిపెట్టావు, అవి తెచ్చుకోవడానికి వెళ్తున్నావు. నేను మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా, సంఘము లేకపోతే ప్రతి కుటుంబము ప్రతి దినము ప్రభు సన్నిధిలో అంగలార్చి ప్రార్థించాలి. అంగలార్చి ప్రార్థిస్తే, ఇక్కడ రాశాడు, నువ్వు కన్నీటితో కనుక దేవుని దగ్గర ప్రార్థిస్తే ఆ కన్నీరు దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్తాడు పరలోకానికి. తీసుకొని వెళ్ళి ఏమంటారు? దగ్గర దోపుడు వేసి ఆ కన్నీరు భద్రపరుస్తాయి. నువ్వు కనుక బ్యాంకులో డబ్బులు ఉన్నప్పుడు, బ్యాంకులో డబ్బులు ఉన్నట్లు నువ్వు వెళ్ళి ఎప్పుడైతే డబ్బులు తెచ్చుకుంటావు, ఎలా అయితే డబ్బులు తెచ్చుకుంటావో అలానే నీ కన్నీరు దేవుని దగ్గర ఉన్నప్పుడు, నీ కన్నీరు దేవుని దగ్గర ఉన్నప్పుడు, మరి ఆ కీర్తన కోసం ఎంతమంది కన్నీరు కార్చారో నాకు తెలియదు, కానీ అది దేవుడి దగ్గర లెక్క ఉంది. అందుకే అంత భయంకరమైన పొలంలో పడిన దేవుడు అమ్మాయిని సజీవంగా కాపాడు. దేవుడికి స్తోత్రం. ఆ ప్రార్థన కాపుదలే. చాలా మందికి ఈ సత్యం తెలియకుండా ఏదో అనుకుంటారు. వాస్తవంగా నేను చాలా సార్లు ఆ వీడియో చూశాను. అమ్మాయి ఎలా కాపాడింది. చిన్నపిల్ల వాస్తవానికి చాలా నీళ్లు తాగాలి, తలకాయలో పెట్టుకుంది. రెండో విషయం ఏంటంటే, అమ్మాయికి ఈ వెనకాల ఉంటుంది కదా, ఏం ప్యాడ్ ఉంటుంది దాన్ని, ప్యాడ్ ఉంది. ఆ ప్యాడ్ వల్ల నిజంగా దేవుడు అసలు ఎంత అద్భుతమైన దేవుడు నాకు ఆశ్చర్యం అన్నమాట. ఆశ్చర్యం ఏంటంది, ఆ ప్యాడ్తో ఉండటమైంది, ఈదుకుంటే 3 సార్లు రావటమైంది, వచ్చి అమ్మాయిని మళ్ళా నక్కటమైంది, మళ్ళీ అమ్మాయి ఒడ్డుకు రావటమైంది. దేవుడి చివరిలో అమ్మాయికి మారు మనసు దయచేసి అమ్మాయిని ఒడ్డు లాగించమని చెప్పండి. ఎంత అద్భుతం! దేవుని దగ్గర చెప్తున్నాను, అందరూ గుర్తుపెట్టుకోండి. మొన్న ఎప్పుడో నేను మీతో కలవాలి, మీతో మాట్లాడాలనుకున్నా. దేవుని దగ్గర మీ ప్రార్థన పెట్టుబడి ఉంటే ఇలాగ కీర్తన పిల్లలాగా సేవ అవుతారు. ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతా, దేవుడు నాకు మేలు చేయలేదని దేవుడు ఎవరికి మేలు చేయడు. పెట్టుబడి ఉండాలి ఖచ్చితంగా. నువ్వు పొలం వేస్తున్నావు అనుకో, పెట్టుబడి పెడతావు, నారేస్తావు, ఏమండి నాటుతావు, కలుపు తీస్తావు, ఎరువేస్తావు, అంత పెట్టుబడి పెట్టిన తర్వాతే నిత్యంలో ఫలం వచ్చింది. మధ్యలో తుఫాను లేదంటే మధ్యలో తుఫాను వచ్చి కొట్టుకుపోయింది. ఇప్పుడు కనుక తుఫాను వచ్చి ఆంధ్రాలో పంట పొలాలు కొట్టుకుపోతుంది. ఏమండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మీరందరూ నాకంటే పెద్దవాళ్ళైతే అక్కలు, అమ్మలు, చిన్నవాళ్ళైతే చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. నేనేమంటానంటే, ప్రతి ఒక్కరి ప్రార్థన పెట్టుబడి ప్రభు సన్నిధిలో ఉండాలి.
ప్రభు సన్నిధిలో ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రతి కుటుంబంలో మేలు జరుగుతుంది. ఒక తల్లి ఒక యవనస్తులైన పిల్లవాడికి ఇలా చెప్పిందంటే, రే ఎప్పుడైనా నీకు ఆపద వచ్చిందనుకో, ఎప్పుడైనా ఆపద వచ్చిందనుకో నీ కుడి చేయి పైకెత్తి యేసయ్యా అన్నదంట. అంతే, ఒకటే మాట అని చెప్పిందంట. ఈ యవనస్తుడు వాడి ఇష్టానుసారం తిరుగుతున్నాడు, వెళ్తున్నాడు, వాడి ఇష్టం తిరుగుతున్నాడు. ఈ తల్లి మాత్రం ప్రార్థన చేస్తుంది. దేవుడు అంత అద్భుతం చేసేవాడు చెప్తున్నాను వినండి. ఈ తల్లి ప్రార్థన చేస్తుంది వాడి కోసం. ఇప్పుడు చాలా తిరుగుతున్నాడు, సుమారు ఒక 23-24 సంవత్సరాలు వచ్చాయి. ఒకరోజు ఈ పిల్లోడు ఏం చేశాడంటే సముద్రం దగ్గరికి వెళ్ళాడట. ఎక్కడికి? సముద్రం దగ్గరికి ఫ్రెండ్తో కలిసి ఒక 6-7 వెళ్ళి సముద్రంలో ఈత పడుతున్నారు. ఈత పడుతుంటే ఒక పెద్ద తడొచ్చి ఈ పిల్లలు లాక్కుని వెళ్ళిపోతుంది. ఎవరైనా తమ్ముడిని లాక్కుని వెళ్ళిపోతుంటే నీళ్ళలో కొట్టుకుంటున్నాడు. ఆ అబ్బాయి చెప్పిన సాక్షి నేను మీకు చెప్తున్నాను. కొట్టుకుంటున్నాడు, ప్రాణం పోయే పరిస్థితి. ఆ సమయంలో ఆ పిల్లవాడికి తన తల్లి చెప్పిన మాట గుర్తొచ్చిందంట. యేసయ్యా అని చేయి పైకెత్తాడు. ఎంతగానే ఈ చివరి మునివేళ్ళు ఎవరు ఆ పడవలో వెళ్తున్నారు కనపడరే, ఎవరు మునిగిపోతున్నారని వాళ్ళు వచ్చి ఆ పిల్లవాడిని యవనస్తులు లాగి బ్రతకడానికి సహాయం చేశారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆ తల్లి ప్రార్థన, ఆ తల్లి మాట, ఎవరి ప్రార్థన ఏమో దేవుడు కాపుదలిస్తే ఆ తల్లి మాట ఆ పిల్లోడికి జీవాన్ని ఇచ్చింది. మీకు తెలుసా, అబ్బాయి 127 సంఘాలు కట్టాడు తెలుసా తన సాక్ష్యం ద్వారా. ప్రియమైన దేవుని సంఘమా, ఈ రాత్రి ఏదో ఆషామాషిగా ఏదో కృతజ్ఞత కూడా పెట్టారు అని కాదు, మనం నేర్చుకోవడానికి వచ్చాం దేవుని సన్నిధిలో. మొట్టమొదటిది దేవుని మీద నింద వేయకూడదు, మన స్వయం కృతాపరాలు పెట్టుకొని. రెండోది ప్రార్థన చేయాలి. ఇంక 3 ఉన్నాయి, ప్రభు చిత్తమైన ఈసారి చెప్తాను. దేవుడికి కొద్ది మాట మనకిలో జీవించదు కాక. ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. చిన్న ప్రార్థన ప్రభు దగ్గర. ప్రభా, మా స్వయంకృతాపరాధాల వల్ల ప్రభా మేము నీ మీద ఆదాము వలె నింద వేసే వాళ్ళ కాక ప్రభా మేము పశ్చాత్తాపడడానికి సహాయం చేయి. ప్రభా మా బిడ్డల కోసం, మా కుటుంబం కోసం మీ సన్నిధిలో అంగలార్చగలిగిన వేయి మొదటి జాములు లేచి ప్రార్థించే తల్లులుగా తండ్రులుగా మమ్మల్ని చేయండి. ప్రభా కృప చూపించండి. అయినా సహాయం చేయించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అందరం ప్రార్థన చేద్దాం. తల్లి, అక్క, అన్న, అయ్యా, తమ్ముడా, మౌనముడు రాత్రి వేళ ఒక చిన్న ప్రార్థన. ఇదిగో మన బిడ్డల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. సుసన్న వెస్లీ తనకున్నటువంటి కుమారుల కొరకు ప్రతిదినము మొదటి జాములు లేచి ఒక్కొక్క బాబు కొరకు అర్ధగంట ప్రార్థన చేసేదట. మరి మనం ఫోన్లో మాత్రమే అంటున్నామా? టీవీ దగ్గర మాత్రమే అంటున్నామా? నిద్రపోతున్నామా? ప్రార్థించవలసిన బాధ్యత, మన ప్రార్థన పెట్టుబడి ప్రభు దగ్గర ఉందా లేదా అని పరిశీలించుకోవాల్సిన బాధ్యత మనది. ఒకసారి చిన్న ప్రార్థన. కీర్తన విషయంలో దేవుడు మేలు చేశాడు, తన విషయంలో దేవుడు మేలు చేశాడు. ప్రార్థన పెట్టుబడి ఉంది కాబట్టి దేవుడు మేలు చేశాడు. స్తోత్రాలు. అందరం ఒక నిమిషం చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ రాత్రి వేళ మన మధ్యలో ఉన్నాడు. నోరు మౌనం ఉండదు. ఇంకా ఇదిగో ప్రార్థన చేయని వ్యక్తిగా, నీ బిడ్డల కోసం ప్రార్థన పెట్టుబడి పెట్టని వ్యక్తిగా, ఇదిగో ఇంకా నువ్వు దేవుడి మీద నింద వేసే వ్యక్తిగా ఉన్నావేమో పరిశీలన చేస్తూ ఈ రాత్రి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. అక్క, ఎందుకు మానుకుంటున్నావు? నీకు తెలీదా నీ సంగతి? అమ్మ, ఎందుకు మానుకుంటున్నావు? నీ సంగతి నీకు తెలీదా? అన్న, ఎందుకు మానుకుంటున్నావు? అయ్యా, ఎందుకు మానుకుంటున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తున్నప్పుడు యథార్థ ఒప్పుకో ప్రభు దగ్గర. దేవుడి మీద నింద వేయడానికి ఎవరికి ఏ అధికారం లేదు. నువ్వు చేయవలసినదల్లా ఒకటి, ప్రభు దగ్గర ప్రార్థన పెట్టుబడి పెట్టాలి. ప్రార్థన చేద్దాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా,
దూరంగా పారిపోగా ఘోర పాపి అయినా దూరంగా పారిపోగా ఈ ప్రేమతో నన్ను క్షమించి నన్ను ఎత్తుకున్నవయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను ఎత్తుకున్నవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు నీకు స్తోత్రాలు నాయనా. ఎంత మంచి దేవుడు ఉంటుంది, ఎంత మంచి దేవుడు ప్రభువా, నీకు స్తోత్రం. ఎన్నో ఆపదల నుండి అపాయకరమైనటువంటి ప్రభువా పరిస్థితుల్లో నుండి మీరు కాపాడుతూ వస్తున్నారు. మేమెన్ని నిందలు మోపినను ప్రభువా, మీరు కనికరము కలిగిన దేవుడవై మమ్మల్ని ఓదారుస్తూ అపాయం నుండి కాపాడుతూ సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకే స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇక్కడున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు పేరు పేరు వలసిన దీవించి ఆశీర్వదించమని మీరు చేసినటువంటి మేళ్ళకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు వందనములు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విత్తబడినటువంటి వాక్యము ప్రభువా ప్రతి హృదయములో నాటబడి ఫలించి అభివృద్ధి పొందినట్లు ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకినట్లు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.